మన తెలంగాణలో ఏకకాలంలో ముగ్గురికి పదవులు ఉన్నాయి. వెంకటస్వామి గారు పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే, వెంకటస్వామి గారు ఇంకో కొడుకు రోడ్డు మీద మాట్లాడుతున్న ఆయన చెన్నూరు ఎమ్మెల్యే. ఆ చెన్నూరు ఎమ్మెల్యే కొడుకే ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు. అంటే ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తి వరకు వచ్చిందంటే వాళ్ళకి వచ్చేసింది. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ అంటే రెడ్లు ఒకవేళ అనుకుంటే, కాంగ్రెస్ అంటే మా రెడ్లు అని అనుకుంటే, వాళ్ళు 2 పదవులు పొందే కొన్ని కుటుంబాలు వచ్చినాయి ఏకకాలంలో. కానీ 3వ పదవి పొందే స్థాయికి అయితే వాళ్ళు రాలే. మాలలకు 2 పదవులు పొందే శక్తి ఉన్నది, 3 పదవులు పొందే శక్తి ఉన్నది. ఎగ్జాంపుల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఏకకాలంలో ఎమ్మెల్యేలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏకకాలంలో అన్నదమ్ములు ఎమ్మెల్యేలే. లేదా జానారెడ్డి కొడుకులు ఇద్దరు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే. ఏకకాలంలో ఆ కుటుంబాలు ఇద్దరే. ఆ ఇద్దరు అనేది మాలలో కూడా ఉంటుంది. మల్లు రవి మల్లుబట్టి విక్రమార్క, ఇద్దరు ఉంటుంది. కానీ 3 ఏకకాలంలో ముగ్గురికి పదవులు వచ్చిన పరిస్థితి రెడ్లకైతే లేదు ఇక్కడ. కానీ 3 పదవులు పొందే మాత్రం మాలలు ఉన్నారు. అందులో వెంకటస్వామి కుటుంబం ఉన్నది. ఇప్పుడు వర్గీకరణకు అడ్డు తగిలేటోళ్ళు ఎవరంటే గా కుటుంబం మీరు చూస్తున్నారు. అంటే ఆర్థికంగా లక్షల కోట్ల రూపాయలకు ఎదిగిన వాళ్ళు, మీడియా పరంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను కోట్లాది రూపాయలు పెట్టుకొని నడిపేటోళ్ళు, రాజకీయంగా ఏకకాలంలో 3 పదవులు ఉండే శక్తివంతులు. వాళ్ళు ఈరోజు మీకు జరగనీయమని చెప్పి ముందుకు వస్తుంటే, ఓ పేద వర్గాల బిడ్డగా చేస్తున్న పోరాటానికి నా పేద కళాకారులందరూ అండగా నిలబడాలని నేను కోరుతున్నాను. అడ్డం పైటోళ్ళ శక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. పోరాటం చేసే వాళ్ళ శక్తిమో ఇది. అన్యాయం జరిగిన వర్గాల పక్షాన పోరాటం చేసే శక్తి ఇది, అడ్డుకునే వాళ్ళ శక్తి అక్కడ ఉన్నది. అయితే వాళ్ళు ఎన్ని అడ్డంకులు కల్పించినా వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, కారణం ఆధారం స్పష్టంగా చెప్పట్లేదు. వాళ్ళు వర్గీకరణ కోరుకోవడానికి 100 కారణాలు చూపెడుతున్నాం. ఇన్ని రకాలుగా అన్యాయం జరిగిందని. కానీ వర్గీకరణ ఎందుకు వద్దంటుండ్రో చెప్పరు వాళ్ళు. దళితుల ఐక్యత దెబ్బతింటుంది అని చెప్పి. మీతో ఐక్యంగా ఉండాలంటే మాకు కూడా అవసరంగా ఉండాలి కదా ఐక్యత. అవకాశాలన్నీ అందరం పంచుకుంటే అందరం ఐక్యంగానే ఉంటాం కదా. ఎవరి పల్లెలో వాళ్ళు ఉన్నా, ఎవరి కుటుంబాల వాళ్ళు ఉన్నా, ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి వస్తే అందరం ఐక్యంగానే ఉంటాం కదా. కానీ మేము మొత్తం మిమ్మల్ని దోసుకుంటాం, మీరు మాత్రం మాతో కలిసి ఉండాల్సిందే అని చెప్పి ఒక బలవంతపు ఐక్యత మా మీద రుద్దే ప్రయత్నం చేస్తుండనేసి కూడా మీరు మర్చిపోద్దని సైరం కోరుతాం. బలవంతం ఐక్యత. మీ అవకాశాలు మేము దోసుకుంటాం, అయినా మాతో కలిసి ఉండాలి అంతే. మీ అవకాశాలు మీకు దక్కనివ్వం, మేమే తీసుకుంటాం, అయినా మీరు మాతో కలిసి ఉండాలి అనే పద్ధతిలో ఒక బలవంతం ఐక్యత గురించి మాట్లాడుతుండ్రు. అది కాకుండా మా వాటా మాకు దక్కకపోతే మేము ఎవరితో కలిసి ఉండం, మా వాటా మాకు దక్కితే ఎవరితోటైనా కలిసి ఉంటాం. ఇది సూత్రం. అన్యాయం జరిగిన వర్గం బిడ్డలుగా మన వాటా కోరుకుంటున్న మనిషి మీరు మర్చిపోదు. కాకపోతే వాళ్ళ వాదనను ఎవరు అంగీకరించట్లేదు కాబట్టి, ఎస్సీ వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తుండో చెప్పలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి, సమాజం యావత్తు వర్గీకరణ అవసరమని చెప్తున్నది. ఇప్పుడు అంటే వర్గీకరణ కోరుకుంటున్న ఎంఆర్పిఎస్ 100 కారణాలు చెప్తున్నది ఎందుకు కోరుకుంటున్నామో. అది వాస్తవమని చెప్పి సమాజం అంగీకరిస్తున్నది. కానీ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు ఒక కారణం చెప్పట్లేదు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రో. కేవలం రిజర్వేషన్లన్నీ ఏకపక్షంగా మేమే తింటామని అనుకున్న స్వార్థ బుద్ధితో తప్ప దానికి కారణం ఏందో చెప్పట్లేదు వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించడానికి. అంటే స్వార్థం ఒకటే, రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా మేమే తిందామని చెప్పి. ఇప్పుడు వాళ్ళ స్టాండ్ మారింది. వాళ్ళ స్టాండ్ ఎట్లా మారిందంటే, వర్గీకరణను డైరెక్ట్గా వ్యతిరేకించదనే మాట నుంచి ఈ సమాజాన్ని ఎంఆర్పిఎస్ వెనుక నిలబడకుండా ఉండకుండా చేయాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ వర్గీకరణ అవసరమా లేదంటే అవసరమని సమాజం అంటుంది. వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళకి వాదన ఎవరు వింటలేరు, అది తప్పని అంటుంది వాళ్ళది. కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఇక్కడ మీటింగ్ పెట్టింది, తమ్ముడు అంజన్న మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే రావాల్సిన వాళ్ళు ఎవరు? పేద కళాకారులు. మీరు ఎవరికి సపోర్ట్గా పెట్టిండ్రు? ఎంఆర్పిఎస్ సపోర్ట్గా పెట్టిండ్రు. ఎంఆర్పిఎస్ సపోర్ట్గా అంజన్న మీటింగ్ పెడితే మీరు అందరు రావడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఓ దుష్ప్రచారం. కృష్ణమాది గారి దగ్గరికి పోతే కృష్ణమాది గారు పోరాటం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కృష్ణమాది గారు చేస్తే
మీకు ఉద్యోగాలు వస్తాయా? ఇది వస్తాయి. ఇప్పుడు వర్గీకరణ గురించి మాట్లాడతలేరు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమంటే సమాజం అనుకూలమే, మీరు కూడా అనుకూలంగానే ఉంటారు. కానీ ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడతలేరు. ఇప్పుడు తగ్గిస్తుండ్రు, అది దుష్ప్రచారం ఎక్కువ చేస్తుండ్రు. ఏంటిది? ఇప్పుడు మీరు రాకుండా చేయడానికి ఏం చేయాలా? ఇగో కృష్ణమాది గారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోవటం చేస్తుండు. మరి మీకు రేపు ఈ కళాకారులందరికీ, నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగాలు రావాలంటే ఎవరు చేయాలి? రేవంత్ రెడ్డి చేయాలి. మరి కృష్ణమాది గారు ఎంబడిపోతే కృష్ణమాది గారే రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కదా. కాబట్టి మీరు పోతే మీకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? కాబట్టి పోవద్దని చెప్పి మాట్లాడేటోళ్ళు, పోతే ఉద్యోగాలు రావని చెప్పి బెదిరించేటోళ్ళు, ఇంకా కొంత అవమానకరంగా అంజనా మీద మాట్లాడేటోళ్ళు చాలామందిని చూశాం. విషయం ఏంటంటే అది దుష్ప్రచారమే తప్ప అది సత్యం కాదు కదా. నేను రేవంత్ రెడ్డి గారికి ఎట్లా వ్యతిరేకం? అసలు రేవంత్ రెడ్డి గారు మాదిగలకి ఎట్లా వ్యతిరేకం? రేవంత్ రెడ్డి గారు మాదిగలకి ఎట్లా వ్యతిరేకం కాదు. పోనీ నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ఎందుకు వ్యతిరేకం? అది కూడా కాదు.